హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేసేసాను. యాక్చువల్గా ఈరోజు మాత్రం వెదర్ చాలా అంటే చాలా చల్లగా ఉంది. నేను లేచింది కూడా 6 o'clockకే లేచి ఇలా బయటకు వచ్చాను. లేదు ఇలా మంచు పడుతూ ఫుల్ చలిస్తుంది అనమాట బయట. ఇంకా అందుకని ఇంట్లో పని చేద్దామని లోపలికి వచ్చా. రైస్ అయితే కడిగేసి పెట్టేసిన. దానికన్నా ముందే రైస్ కడిగేకండి ముందే పల్లీలు అయితే వేడి చేసి పక్కన పెట్టుకున్నాను చట్నీ కోసం. చాలా రోజుల తర్వాత మళ్ళీ కొంచెం ఇడ్లీ చేస్తున్నాను, దానికోసం చట్నీ. పక్కన అన్నం అవుతుంది. పొద్దున్న లేచిన వెంటనే ఫస్ట్ పాలు అయితే వేడి చేసి తోడేయడానికి అయితే పెట్టేసిన పాలు. అలాగే పల్లీలు వేడి చేసి పక్కన పెట్టా. పాలు అయితే వేడి చేసుకున్నట్టు అదే గిన్నెలో డికాషన్ పెట్టేసేసుకున్నా. దీనివల్ల అంట్లు కూడా ఎక్కువ అవ్వనమాట కొన్ని అంట్లు అయితే. ఇంకా ముందు రోజు నైట్ పిండి గ్రైండర్ తీసి పక్కన పెట్టేసిన ఇడ్లీ పిండి. ఇప్పుడు దీంతో ఇంకా ఇడ్లీలు పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తే ఇడ్లీలు అవుతుంటాయి. ఇడ్లీ చేసినప్పుడు ఎంత ఈజీగా అనిపించిద్దో. ఇడ్లీ చేసినప్పుడు చాలా అంటే చాలా ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే స్టవ్ దగ్గర ఎక్కువ నిలిచిన పని ఉండదు. ఒకసారి అలా ట్రే పెట్టేసి వెళ్ళిపోయామంటే అది అవుతూ ఉంటాయి. ఒకసారి చూసుకుంటే సరిపోయింది అనమాట. ఎక్కువ టైము స్టవ్ దగ్గర స్పెండ్ చేయాల్సిన అవసరం ఉండదు. దానివల్ల తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. బట్ ఇడ్లీ పాత్రలు తోమడానికి కొంచెం టైం ఎక్కువ పట్టినట్టు అనిపిస్తుంది. కాకపోతే నేను నానబెట్టేసి నానిన తర్వాత తోముతా. లేదంటే చాలా కష్టం అనమాట అది కూడా. ఎట్లా మేము ఈరోజు చేస్తాం కాబట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టలే. ఎందుకంటే వెదర్ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి. నైట్ గ్రైండర్ తీసిన తర్వాత పిండి అయితే నేను బయటే ఉంచేసిన. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి అది చల్లగా అయ్యి ఫార్మెంటేషన్ సరిగా అవ్వదు. అదే వేడిగా ఉన్నట్లయితే ఎండాకాలం కానీ కొద్దిగా వేడిగా ఉంది వెదర్ అనుకున్నప్పుడు మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసిస్తా. వేసి ఒక గంట హాఫ్ అన్ అవర్ ముందు పొద్దున్న లేచినంటే ఫస్ట్ ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టేసుకుంటాను. పాత్రలు ఖాళీగా అందుతుంది. ఇప్పుడు ఇది పెట్టేసి. ఒకప్పుడు అయితే ఇడ్లీ అంటే నచ్చకపోయేది. ఎప్పుడో జ్వరం వచ్చినప్పుడు అలా తినేవాళ్ళం తప్ప నార్మల్ టైంలో ఇడ్లీ తిన్నట్టే గుర్తులేదు. కాకపోతే ఇంకా ఇడ్లీ అలవాటు చేసుకుంది కూడా మ్యారేజ్ అయిన తర్వాత అలవాటు చేసుకున్న ఇడ్లీ తినడం. స్టార్టింగ్లో నచ్చేది కాదు, తర్వాత స్లోగా అలవాటు చేసుకున్నా. కాకపోతే దీంట్లోకి ఇడ్లీ తినాలి అంటే చట్నీ ఉండాలి కంపల్సరీ. వితౌట్ చట్నీ అసలు తినలేను. ఇంకేంటంటే నార్మల్గా వేరే టిఫిన్స్తో కంపేర్ చేస్తే ఇడ్లీలోకి ఎక్కువ చట్నీ అద్దు చేసుకుంటా. అట్లయితే తినబుద్ధి అవుతుంది అనమాట. పల్చగా చప్పగా అద్దుకుని తింటే అసలు తినబుద్ధి కాదు ఇడ్లీ. అందుకని చట్నీ కొద్దిగా ఎక్కువ చేస్తాయి ఇడ్లీ చేసినప్పుడు. కొద్దిగా దోశ కానీ బోండాలైనా పునుగులైనా కొద్దిగా తక్కువ పర్లేదు, కానీ ఇడ్లీకి మాత్రం చట్నీ మస్ట్ అండ్ షుడ్గా ఎక్కువ ఉండాలి. లేకపోతే తినలేను, అస్సలు తినబుద్ధి కాదు కూడా. అది కూడా పల్లీ చట్నీ. మిగతా చట్నీస్ అసలు అద్దుకోలేను. తినకుండానే మానేయచ్చు అనిపించింది ఆ టైంలో ఇడ్లీ. కొంతమంది షుగర్తో కూడా తింటారు కదా, నాకైతే అలా అలవాటు అయితే లేదు. అలవాటు ఉండాలి కదా ఏదైనా తినడానికి అనిపించింది. కానీ పర్లేదు అలా అని చెప్పి బయట నుంచి నేను ఎప్పుడైనా సరే మ్యాక్స్ 99% బయట నుంచి తీసుకురాను. బ్రేక్ఫాస్ట్ ఇంట్లో పెట్టేస్తాను అనమాట. ఎప్పుడో ఒకసారి చాలా రేర్ కండిషన్స్లో మాత్రమే బయట నుంచి తీసుకొస్తాను. అప్పుడు కూడా ఇడ్లీ మాత్రం దేవో వేరేది ఏదైనా బ్రేక్ఫాస్ట్ తెచ్చుకుంటాం. ఫైవ్ ప్లేట్స్ పెట్టడం ఈజీ, కానీ దాంట్లో పెట్టినప్పుడు కష్టం అనమాట. అంత ఈజీగా పెట్టాలి నాకు. ఎక్కడ జారి కింద పడిపోతుందా అని భయం అవుతుంటుంది. ఇడ్లీ పిండి జనరల్గా అయితే మనం కర్రీలో ఉప్పు చూస్తాం కదా,
అలాగే నేను పిండిలో అయితే ఉప్పు చూడను. ఇదైనా చపాతీ పిండి అయినా పూరి పిండి అయినా ఒక్కోసారి ఇడ్లీ పిండిలో దోశ పిండిలో ఉప్పు ఎక్కువ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి ఏంటో అర్థం కాదనమాట. సో అలాంటి టైంలో ఏదైనా టిప్ తెలిస్తే మాత్రం చెప్పండి. ఎందుకంటే పిండి అంతా వేస్ట్ అయిపోయింది. ఎక్స్ట్రా పిండి ఉంటే యాడ్ చేసేస్తా, సో ఉప్పును తగ్గిస్తుంది కదా, అందుకని ఎక్స్ట్రా పిండి లేనప్పుడు మాత్రం కష్టం. ఇది మా పెద్దోడి కోసం చిన్న చిన్నవి. మా పెద్దోడికి చాలా ఇష్టం అనమాట బటర్ ఇడ్లీ. ఈ చిన్న చిన్న ఇడ్లీ ట్రై నేను మా మమ్మీ దగ్గర నుంచి తెచ్చేసుకున్నా. మా అమ్మ అసలు ఇడ్లీ ఎక్కువ చేయదనమాట, చాలా రేర్ కండిషన్స్లో మాత్రమే చేస్తుంది. సో ఎట్లాగో చేయట్లే కదా తెచ్చుకున్నా నేను, పిల్లలకి యూజ్ అయింది. కానీ చూడడానికి భలే ఉంటాయి, చిన్న చిన్న మినీ ఇడ్లీ అంటారు కదా, ఆ టైప్లో ఉంటుంది బుడ్డి బుడ్డిగా. పెట్టినప్పుడు బాగానే ఉంటుంది కానీ తీసేటప్పుడు తోమ ఎప్పుడు తెలుస్తుంది. మొత్తం పిండి అంతా తిని అంటుకుపోయి. కొంతమంది ఇడ్లీ ట్రైకి ఆయిల్ రాస్తారు, బట్ నేనైతే ఆయిల్ రాయను. ఇప్పుడు ఒకసారి నెయ్యి లైట్గా, ఓన్లీ పిల్లల వరకు టేస్ట్ కోసం నెయ్యి రాస్తా లైట్గా. ఆయిల్ కూడా ఒకసారి టిప్పు ట్రై చేసి చూద్దామో రాసే, కానీ నాకు అంత ఎఫెక్టివ్ అయితే అనిపించలేదు. సో అప్పటి నుంచి ఇంకా మళ్ళీ రాయడం మానేసాను అనమాట. ఇట్లా మిగతా అన్నిటి బ్రేక్ఫాస్ట్లో లైట్గా ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇల్లు కూడా ఆయిల్ వేసుకుందండి, కానీ అప్లై చేయను. డికాషన్ మారిపోయింది. సో ఇప్పుడు ఇంకా ఇది పెట్టేసేసుకుంటే చాలా పెట్టేసి నేను వెళ్ళి బయట కడిగి బ్రెడ్ చేసుకుని వచ్చేలోపు రైస్ అయితే విజిల్స్ వచ్చేసాయి. ఉన్నాయి కాబట్టి వినుకుంటూ చేసేసుకుంటా. విజిల్స్ కాగానే వచ్చి స్టవ్ ఆఫ్ చేసేస్తా. సో రైస్ అయితే అయింది, అది ఆవిరి పోయేదాకా వెయిట్ చేయాలి. ఈలోపు డికాషన్ పెట్టేసినా కదా, దాంట్లో పాలు పోసేస్తే టీ అవుతుంది. ఇడ్లీ కూడా అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసి అలా ఉంచితే కొంచెం వేడిగా ఉంటాయి. ఇందులోకి అయితే పాలు వేసేసుకుంటా. ప్యాకెట్ పాలు అయిపోయింది, అందుకని మా చిన్నగడ పాలు వాడుతున్నట్టు టీ కోసం. పాలు మామూలు అయ్యి ఒక్కోసారి కాదు, నేను చాలాసార్లు ఇనిషియల్గా పెళ్ళైన కొత్త రోజుల్లో అయితే అప్పుడు తెలియదు అనమాట పాలు తోడేయడం, పాలు వేడి చేయడం, తోడేయడం కానీ ఈజీగా వేసేసేదాన్ని. బట్ కొద్దిగా వేడి ఉన్నా పాలు విరిగిపోయేవి, కొంచెం చల్లగా అయినా పాలు తోడుకోపోయేవి అనమాట. అట్లా చాలాసార్లు ప్రాబ్లమ్ ఫేస్ చేసినట్టు ఈ పాలలో తోడేయడం. చలికాలదే, బట్ పెరుగు మ్యాండేటరీ అనమాట మధ్యాహ్నం టైంలో. మెయిన్గా లాస్ట్లో కొంచెం అయినా, ఇంకా నాకైతే అప్పుడప్పుడు తోడుకున్న పెరుగు ఉంటుంది కదా, అదైతే చాలా ఇష్టం. వన్ డే అలా ఉన్న దానికన్నా మార్నింగ్ తోడుకుంది ఆఫ్టర్నూన్కి, అయితే ఒక్కొక్కసారి నైట్ తోడేస్తా. ఎందుకంటే మా పెద్దోడికి బాక్స్లో పెడతాను కాబట్టి లంచ్లో పొద్దున్న తోడేసింది నెక్స్ట్ డే కొంచెం వెదర్కి పుల్లగా అవ్వదు, బట్ నాకు ఎందుకు పుల్లగా ఇద్దేమో బాక్స్లో కదా అని చెప్పేసి నైట్ తోడేసి మార్నింగ్ కల్లా తోడుకుంటుంది కాబట్టి అది బాక్స్లో పెట్టేస్తా మార్నింగ్. ఒక్కొక్కసారి ఇంకా సరిపోదు, అది కొంచెం ఉంది వాడి వరకు తోడేస్తా, ఒకసారి అందరికి తోడేసేస్తా. ఈరోజు మాత్రం ఇంకా నైట్ తోడేది మర్చిపోయినా, సో అందుకని ఇంకా ఇప్పుడు మార్నింగ్ తోడేసేస్తున్నాయి. కానీ టైం పడుతుంది, చలికి తోడుకునేసరికి మేము లంచ్ 11:30-12 కల్లా లంచ్ చేసేస్తాను. ఒక్కసారి తోడుకుంటుంది, ఒక్కోసారి తోడుకోదనమాట టైం వరకు. చూడాలి ఈరోజు తోడుకుంటుందో లేదో. ఇంత ఎర్లీగా పెట్టినా కూడా ఒక్కసారి అవ్వదనమాట తోడుకోవడం. సో డికాషన్ అయితే మరి కింద పాలు పోసిన టీ అవుతూ ఉంటుంది. ఇంకా ఈ గ్యాప్లో నేనైతే ఏం చేయాలి, ఫస్ట్ వాటర్ తగ్గిస్తావాలి. ఇంకా ఇప్పుడు టీ అవ్వాలి కదా, ఒకవేళ టీ అయ్యి ఉంటే టీ తాగేదాన్ని టైంలో. సో ఈ గ్యాప్లో కొబ్బరి భలేగా ఉంది, అసలు నాకైతే భలే నచ్చింది అనమాట. చూడగానే తీసేసుకున్నా, పూజ చేసినప్పుడు యూజ్ అయ్యింది. కానీ ఇదంతా నేను
ఇందులో హాఫ్లో హాఫ్ వేస్తాను అనమాట కొబ్బరి. ఎందుకంటే పల్లీలు కొన్ని ఉన్నాయి మా ఇంట్లో, తొందరగా అయిపోయితే పల్లీలే చాలా తొందరగా అయిపోతాయి. అలా ఇలా నడుచుకుంటూ వెళ్ళి పల్లి డబ్బా కనిపిస్తుంది, పల్లీలు తీసుకొని తినడము, లేకపోతే పల్లీలు వేయించి పెట్టుకోవడము. ఈ మధ్య పల్లి చిక్కి పల్లి లడ్డు చేసానా, దానికి అయిపోయిందనమాట మెయిన్గా. ఇంకా చట్నీ అఫ్కోర్స్ పల్లి చట్నీ ఉండాలి ఇంట్లో. టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేస్తే ఖచ్చితంగా పల్లి చట్నీ ఉంటేనే తింటారనమాట, ఇష్టంగా తింటారు. తినడం ఇన్ ద సెన్స్ పల్లి చట్నీ లేకపోయినా ఏదో ఆకలి అవ్వకుండా ఉండడం, తినడం వేరు, మంచి కడుపునిండా తినడం వేరు అంటారు కదా, అలాగనమాట. సో అందుకని పల్లీలు ఎక్కువ అయిపోతాయి, ఎక్కువ వాడేదానికి పల్లీలే. కానీ ఇప్పుడు లేవు కాబట్టి ఇడ్లీ అసలు తినడం కష్టం. వితౌట్ చట్నీ ఏదో ఒకటి అద్దేసుకొని తిందాంలే, కర్రీ అతుకొని తిందాము, ఏదో ఒక చట్నీ అతుకొని తిందాము అన్నట్లయితే ఉండదు. ఖచ్చితంగా చట్నీ ఉండాలి అందుకని. కానీ మా పెద్దోడికి అస్సలు నచ్చదు కొబ్బరి చట్నీ. ఏమంటాడో ఏంటో, ఏడుస్తాడో ఏమో భయం వేస్తుంది సరే. వాడికి ఎందుకు అసలు కొబ్బరి చట్నీ నచ్చదు. అంటే కొబ్బరి వేస్తాను కానీ తక్కువ క్వాంటిటీ అనమాట, పల్లీలతో కంపేర్ చేస్తే తక్కువ క్వాంటిటీ వేస్తా. బట్ ఈరోజు పల్లీలే చాలా తక్కువగా ఉన్నాయి, అందుకని కొబ్బరి కొద్దిగా ఎక్కువ వేయాల్సి వస్తుంది. ఏం తింటాడో, ఇష్టంగా తినడు కొబ్బరి చట్నీ. కొబ్బరి ఎక్కువ వేసేసి పల్లి తక్కువ వేస్తే వాడికి పల్లి చట్నీ అంటే చాలా ఇష్టం. పల్లి చట్నీ చేసామంటే చాలు 2 ప్లేట్లే తినేస్తాడు ఈజీగా మంచిగా. అందుకని కారం ఎక్కువ వేయను, వేస్తాను కారం బట్ ఎక్కువ కారం వేయను, కొద్దిగా చప్పగా ఉండేలా చూస్తా. ఒకవేళ నాకు చప్పగా అనిపిస్తే కొంచెం ఎక్కువ అద్దుకుంటా ఇట్లాగా. ఇవి నైటే కట్ చేసి పెట్టుకుందాం అనుకున్నాం బట్ కుదరలేదన్నమాట ఆ టైంలో నైట్. ఈ చల్లదనానికి వాళ్ళని పడుకోబెట్టడం నన్ను, నాకు నిద్ర వచ్చేస్తుంది లిటరల్లీ. పొద్దున్నే లేవాలి అంటే 7 తక్కువ ఉంది, బట్ కొద్దిగా లేట్గా లేచామా అంతే సంగతి. బాక్స్ మిస్ అవుతుంది, వ్యాన్ వచ్చేస్తుంది, హడావుడి ఇద్ది అన్నిటికన్నా ముందు. అందుకని టీ మరిగిపోతున్నప్పుడే చల్లదానికి అసలు కుట్టుడు తీయడం రాత్రి. ఇప్పుడే వాటర్లో బ్రషింగ్ చేయడం ఇవన్నీ బయట కడిగేసి రావడం వల్ల ఇంకెక్కువ చలి వస్తుంది. అయినా మోటార్ వేసి కడుగుతాం కాబట్టి అంత చల్లగా ఉండవు మోటార్ వాటర్. అవి పట్టేసుకుంటాం బ్రషింగ్కి కూడా, ఎందుకంటే ట్యాప్ వాటర్ బాగా చల్లగా ఉంటాయి. ఒక్కోసారి అది బ్రషింగ్ చేసేటప్పుడు చలి వచ్చేస్తుంది అనమాట, కాసేపు తిమ్మిర్లకి వేస్తే. అందుకని చెప్పేసి ఫస్ట్ మోటార్ వేసుకొని అయ్యే వాటర్ ఎలాగో బయట కట్టుకుంటాను కాబట్టి కొంచెం లైట్గా వేడిగానే ఉంటాయి, మరి చల్లగా ఉండవు బోర్ వేసిన వాటర్లో. అవే బకెట్లో పట్టేసి పక్కన పెట్టేసేసుకుంటా. ఇంకా బ్రషింగ్ చేసుకొని వచ్చేసిన తర్వాత ఈ పని స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే టీ తాగడం చల్లబెట్టేస్తుంది. టీ తాగినాక ఇంకా కొంచెం తీసేసి మిక్సీకి వేసుకొని తాలింపు వేసేసుకోవాలి. తాలింపు మస్ట్ షుడ్గా ఉండాలి కొబ్బరి చట్నీలో. పల్లి చట్నీ తాలింపు లేకపోయినా తినొచ్చు, కానీ కొబ్బరి కొంచెం ఎక్కువ వేసినప్పుడు ఏంటంటే తాలింపు లేకపోతే తినాలి అనిపించదు. అందుకని తాలింపు పెడతా. మా పెద్దోడికి ఎందుకు తాలింపు పెడితే నచ్చదు, బట్ కొబ్బరి ఎక్కువ వేసినప్పుడు నాకు తాలింపు ఉంటేనే తినాలనిపిస్తుంది. అందుకని కొంచెం లైట్గా, మరి ఎక్కువ తాలింపు గింజలు వేయను, ఎక్కువ కనిపిస్తే తిండనమాట, అవన్నీ ఎరమంటాడు. సో లైట్గా వేసి వేయినట్లు ఇలా తాలింపు గింజలు వేసి కొద్దిగా ఆయిల్ వేసి తాలింపు పెట్టేస్తే ఓకే సెట్ అవుతుంది అనమాట. పల్లి తక్కువ అయినందుకు ఇందులో తాలింపు ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేస్తే బాగుంటుంది పచ్చికారంతో. ఇంకా ఈలోపు అయితే వేడివేడి టీ అయితే పోసుకొని వచ్చి కూర్చొని తాగుదాం అని వాటర్ తీసుకున్నాను లేదో మా చిన్నగాడైతే లేచి ఏడ్చి బయటకు వచ్చేసాడనమాట బెడ్రూమ్లోంచి. జనరల్గా అయితే ఈ మధ్య ఏంటో కానీ ఇంత చల్లగా ఉంటుంది వెదర్, నాకే లెగాలి అంటే చాలా ఏడుపు వచ్చేస్తుంది. పొద్దున్న అలారం మోగినప్పుడల్లా అబ్బా ఇప్పుడు లేచి వంట చేయాలా, ఈ చల్లదనానికి మళ్ళీ వాటర్లో పని చేయాలా అని చాలా ఆలోచిస్తున్నాను నేనే. కాకపోతే మా చిన్నగా నాకన్నా ముందే లేస్తున్నాడు, ఒక్కొక్కసారి అయితే నాతో పాటే లెగుస్తున్నాడు అనమాట. సో ఈ 1 వీక్ నుంచి అయితే నాకు మ్యాక్సిమం కుదరట్లేదు వీడియో తీయడానికైనా సరే, ఎందుకంటే నాతో పాటు లేవడము, కొంచెం పేచి పెట్టడం, ఏడుస్తూ ఉండడము, మళ్ళీ ఇంకా మా పెద్దోడు స్కూల్కి వెళ్ళిన తర్వాత రోజంతా వీడితోనే అయిపోవడం వల్ల అసలు కుదరట్లేదు అనమాట. తీయాలన్నది ఆడుకుని రాకుండే ఈ వెదర్కి ఎంతసేపు వేడివేడిగా తాగాలి, ఇంకా చెద్దరు కప్పుకొని పడుకుందాము అన్నట్లు అనిపించేస్తుంది. కొంచెం క్లమ్జీగా నిద్రమత్తుగా అలా అనిపించేస్తుంది అనమాట. అందుకని చెప్పి ఇంకా అంతగా అయితే వీడియోస్ మీద అయితే ఫోకస్ చేయలేదు. సో అందుకని చెప్పి ఈరోజైతే కొంచెం వెదర్ లైట్గా ఎండగా వచ్చేస్తుంది కదా, ట్రై చేద్దాం అన్నట్లు తీసాను. ఇంకా టీ అయితే తాగనిట్లనమాట, ఎక్కడ మీద పడిద్దో అనే ఒక భయం వేస్తుంది.
ఇంకా అప్పుడే ఫేస్ వాష్ చేసుకొని రావడం వల్ల ట్యాప్ వాటర్ చల్లగా ఉన్నాయి. నేను డైలీ ఇంకా బయట కడిగినప్పుడే వాటర్ బకెట్లో పెట్టేసుకుంటాను. బట్ మరీ అంత వేడిగా అయితే ఉండవు. ఇంకా కిచెన్లో వంట చేసినప్పుడు ఎటు కాదన్నా సరే ట్యాప్లో వాటర్తో ఒక్కసారైనా పని చేయాల్సి వచ్చింది అనమాట. బియ్యం కడిగేటప్పుడు లేకపోతే దేనికి ఒకదానికి ట్యాప్ వాటర్ యూజ్ చేస్తాం కదా, చల్లి వచ్చేస్తుంది వెంటనే. సో కొంచెం వేడివేడిగా తాగితే కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా చలి నుంచి అని చెప్పేసి కూర్చొని తాగుదామనే పట్టుకు లేచాడు. ఇంకా మళ్ళీ పక్కన పెట్టి చల్లారి అదంతా ఎందుకు అన్నట్లు ఎలాగో పెద్దగా పని అయితే ఏం లేకుండే. ఆల్మోస్ట్ అలా అంతా అయిపోయింది. టీ తాగాక మా పెద్దోని లేపాలి. ఒక 10 మినిట్స్ అలాగే లేపుతాను. అరౌండ్ 7 o'clockకి అలా మా పెద్దోని మాత్రం లేపేస్తా. ఎందుకంటే వాళ్ళు లేగిచ్చి మళ్ళీ బ్రషింగ్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి తినడానికి టైం పడుతుంది. 7:45 కల్లా ఇంకా స్కూల్ వ్యాన్ వచ్చేస్తుంది అనమాట. సో 45 మినిట్స్ సరిపోతుంది అనమాట. అంతే. ఆ ముందే నేను మ్యాక్సిమం పని అంతా చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. ఒక్కొక్కసారి కర్రీ అవ్వడానికి కొంచెం టైం టేకింగ్ అనమాట. 7:30 అలా అవుతూ ఉంటుంది కదా, అది అయ్యే గ్యాప్లో లేపైనా రెడీ చేస్తూ పర్లేగా బ్రేక్ఫాస్ట్ తినిపించడము, స్నానం పోయడము, కర్రీ సిమ్లో పెట్టడము. అందుకే మ్యాక్సిమం నేను చేసే వంటల్లో కర్రీస్ ఎక్కువ ఉంటాయి. ఫ్రైస్ కన్నా కూడా కర్రీస్ ఎక్కువ చేస్తానన్నమాట. ఒక్కొక్కసారి టైం ఉంటే ఫ్రై కర్రీస్ చేస్తాను. ఎందుకంటే ఆ పని చేస్తూ చేయాలి కాబట్టి ఫ్రై కర్రీస్ అయితే ఖచ్చితంగా స్టవ్ దగ్గర ఉండాలి, కలుపుకుంటూ చూసుకోవాలి కాబట్టి కుదరని పని. అందుకే మ్యాక్సిమం కర్రీసే చేసేస్తాను. ఇంకా కొంచెం కర్రీ ఎక్కువగానే తింటాం కాబట్టి అలా చేసేస్తూ ఉంటాను అనమాట రెగ్యులర్గా. ఇంకా టీ తాగేసి ఫస్ట్ చేసిన పని మా పెద్దోడిని లేపి బ్రషింగ్కి పంపించేయడము. బ్రషింగ్ చేసుకొని నేను వచ్చే గ్యాప్లో నేను స్టవ్ మీద వేడి నీళ్ళు పెట్టేసేస్తాను అనమాట. ముందే పెట్టేయచ్చు, బట్ నీళ్ళన్నీ మరిగిపోయి వేస్ట్ అయిపోతాయి. అందుకని చెప్పి ఎగ్జాక్ట్గా మా పెద్దోడు లేచి బ్రషింగ్కి వెళ్ళిన తర్వాతే నేను వేడి నీళ్ళు పెట్టేస్తాను స్టవ్ మీద. లేదు అంటే ఒక్కొక్కసారి పేచి పెట్టేయడం, ఒక పావు గంట వరకు టైం వేస్ట్ చేస్తూ ఉంటాడు. ఆ గ్యాప్లో వాటర్ వేస్ట్, స్టవ్ వేస్ట్ కదా, అందుకని చెప్పి ముందే పెట్టను. లేచి బ్రషింగ్కి వెళ్ళిన తర్వాత పెడతాను వాటర్. పిల్లలు పొద్దున్నే లేచి కామ్గా రెడీ అయ్యి వెళ్ళిపోతే టెన్షన్ ఉండదు, కానీ ఏదో ఒకరోజు పేచి పెట్టినప్పుడు మాత్రం చాలా అంటే చాలా హడావుడి అవుతుంది. ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ ఇడ్లీయే కాబట్టి నాకు కిచెన్లో ఎక్కువసేపు పని అయితే ఉండదు. కొంచెం ఇడ్లీ వేడి మీద తీస్తున్నా, అందుకని ఇలా వస్తుంది. కొంచెం చల్లగా అయిన తర్వాత తీస్తే మంచిగా వస్తాయి అన్నమాట రౌండ్గా. కాకపోతే ఇడ్లీ ఫ్రీక్వెంట్గా అయితే చెయ్యను. 10 daysకి ఒకసారి, వీక్లీ వన్స్ అంతే, అంతకుమించి ఎక్కువ అయితే చేయను అనమాట. ఎందుకో నాకు కూడా అంతా తినాలి అనిపించదు. కానీ బట్ తింటా, ఇంట్లో చేసిన ఇడ్లీ అయితే తింటాను. అది కూడా ఒక చట్నీ ఉండాలి, బేస్ట్ అంత చట్నీ మంచిగా ఉంటే మంచిగా తింటా అనమాట ఇడ్లీ. ఇంకా చట్నీ లేదు అని అంటే మాత్రం తినాలి అంటే అసలు 1-2 కన్నా ఎక్కువ తినలేను అనమాట వితౌట్ చట్నీ. అదుకోకుండా సో ఇంక ఈ చిన్న బటన్ ఇడ్లీ ఉన్నాయి కదా, అవి మా పెద్దోడికి స్నాక్ బాక్స్లోకి పెడతాను. జనరల్గా ఇంతకుముందు ఇడ్లీ అంటే కొంచెం కష్టమయ్యేదనమాట, తినడు. ఈ చిన్న ఇడ్లీ పెడుతుంటే భలే అనిపించింది కదా వాళ్ళకి కూడా, అందుకని చెప్పి అవి పెడతాను అనమాట స్నాక్స్ బాక్స్లోకి. ఒక్కొక్కసారి అయితే ఒక 2 ఇడ్లీలు అయితే డైరెక్ట్గా పెట్టేస్తాను. ఒకవేళ చిన్న బటన్ ఇడ్లీ పెట్టకపోతే చిన్న ఇడ్లీలు స్నాక్స్ బాక్స్లోకి పెట్టేస్తాను అనమాట వాడికి. కానీ ఇంట్లోనే మ్యాక్సిమం మంచిగా తింటాడు టైం ఉంటే. అదే హాలిడేస్లో అయితే మంచిగా 2 plates తినిపించేస్తాను మా పెద్దోడికి. లేదు హాలిడేస్ కాదు, స్కూల్కి వెళ్ళాలి అంటే మార్నింగ్ రెడీ అవుతూ ఉంటాడు కదా, ఆ గ్యాప్లో వాడు బట్టలు వేసుకుంటుంటే నేను తినిపించేస్తాను కాబట్టి ఒక ప్లేట్ అంతే తింటాడు అనమాట. టైం ఉండదు పాపం కూర్చొని నిదానంగా. జనరల్గా పెద్దోళ్ళకైనా సరే ఇంటి దగ్గర ఖాళీగా కూర్చొని తినేదానికి, బాక్స్లో పెట్టుకొని హడావిడిగా వెళ్ళిపోయిన దానికి చాలా డిఫరెన్స్ ఉండిద్ది కదా, అలాగనమాట. నాకు కూడా ఒక్కొక్కసారి పల్లి చట్నీ బాగా కుదిరినప్పుడు, ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు, కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడు 2 plates అలా తినాలనిపించింది. ఇంకొకటి ఏంటంటే నా దగ్గర ఉన్న ఇడ్లీ పాత్ర అయితే జనరల్గా ఇడ్లీ పాత్ర కొంచెం పల్చగా వస్తాయి కదా, ఇడ్లీలు కొంచెం మందగా అంటే గుంటలా ఎక్కువ కాకుండా కొంచెం ఫ్లాట్ లాగా ఉన్నప్పుడు ఏంటంటే పల్చగా వస్తాయి. దానివల్ల ఏంటంటే కొంచెం ఎక్కువ తింటే మనకు సరిపోయిద్ది. కానీ ఇదేంటంటే నా దగ్గర ఉన్న ఇడ్లీ పాత్ర కొంచెం మధ్యలో ఉన్న గుంట ఏంటంటే కొంచెం లోతుగా ఉంటుంది అనమాట. అంటే కొంచెం పిండి ఎక్కువగానే పట్టిద్ది, ఇడ్లీ వెడల్పు తక్కువ లోతు ఎక్కువ అనమాట. దానివల్ల ఏంటంటే కొంచెం హెవీగానే ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం నేను డైలీ అయితే రెగ్యులర్గా 1 or max 1.5, ఇంకా ఎప్పుడో ఒకసారి చాలా రేర్ కండిషన్స్, ఆకలి అయినప్పుడు, లేదు అని అంటే బాగా లేట్ అయింది, ఆకలి వేసేస్తుంది, చట్నీ బాగుంది అనుకున్నప్పుడు, కొంచెం వేడివేడిగా ఉన్నాయి అన్నప్పుడు తినేస్తాను. మ్యాక్సిమం ఇడ్లీ వేడి మీద తినడానికి ట్రై చేస్తాను. ఎప్పుడో ఒకసారి లేట్ అవుతుంది, మా పెద్దోడికి వ్యాన్ వచ్చే టైం అవుతుంది, వ్యాన్ ఎక్కడ మిస్ అవ్వద్దు, వాడికి తినిపించాలి అన్నప్పుడు మాత్రం కొంచెం చల్లగా అయిపోతాయి అనమాట. ఇంకా ఇడ్లీ చల్లగా అయినాయి అంటే నేను ఇంకా ఒక ప్లేటే మ్యాక్సిమం, అంతగానే ఎక్కువ తినలేదు అనమాట. కొంచెం వేడిగా ఉంటే పర్లేదు, కానీ చల్లగా అయితే ఎక్కువ తినాలి అనిపించదు. ఇంక ఇందులో వచ్చేసి చట్నీ పెట్టేస్తున్నా, తింటాడు మ్యాక్సిమం. ఇంకా ఈవినింగ్ వచ్చేసి స్నాక్స్, నాకైతే లిటరల్లీ స్నాక్స్ టైం అవుతుందంటే క్వశ్చన్ మార్క్ అనమాట నా ఫేస్.
ఈవెన్ దో ఫ్రూట్స్ ఉన్నా కూడా ఇంట్లో ఫ్రూట్స్ అంటే అసలు ఒక్కోసారి తింటాడు, ఒకసారి తిండు. అందుకని చెప్పి మ్యాక్సిమం నేను స్నాక్స్ ఏవో ఒకటి చేయడానికి అయితే ట్రై చేస్తాను. నాకు టైం ఉంటే మాత్రం కంపల్సరీ ఏదో ఒక స్నాక్స్ చేసి పెడతాను. ఇంట్లో చేసి పెట్టడానికి ట్రై చేస్తాను, అది కూడా 99%. చిన్నోడితో కుదుర్చుకొని వాడు పడుకున్నప్పుడు చేయడమా, లేకపోతే వాడు ఆడుకుంటున్న టైంలో ఏదో ఒక టైంలో కుదుర్చుకొని మాత్రం స్నాక్స్ చేసి పెడతానమాట. 2 days నుంచి కేక్ చేయమని అడుగుతున్నాడు. సరే ఇంకా కేక్ నేను ఎప్పుడు కేక్ చేసినా మ్యాక్సిమం ఎగ్లెస్ కేకే చేస్తాను. ఎగ్ వేసి అయితే నేను ఇప్పటివరకు ట్రై చేయలేదు. ఒకసారి చేశాను, బట్ నాకు కొంచెం ఎగ్ స్మెల్ వచ్చిన ఫీలింగ్ వచ్చిందనమాట. సో అందుకని ఇంక అప్పటి నుంచి నేను ఎగ్ వేయకుండా చేస్తానమాట. ఎప్పుడు చేసినా ఎగ్ లేకుండానే చేసేస్తాను. ఇంకా ఈరోజు మాత్రం వాడు ఫుల్ హ్యాపీగా ఉండే రాగానే. ఈవినింగ్ స్కూల్ నుంచి వస్తున్నాడు అనగానే నా మైండ్లో రన్ అయ్యేది ఒకటి తినడానికి ఏమైనా ఈవినింగ్కి స్నాక్స్ ఉన్నాయా లేదా, లేకపోతే ఏం పేచి పెడతాడా అని. ఈ మధ్య ఒక 1 week to 10 days నుంచి అయితే ఏ స్నాక్స్ చెప్పినా నాకు కొత్త స్నాక్స్ కావాలని ఏడుస్తున్నాడు అనమాట. సో ఇంకా కేక్ చేసి పెడితే హ్యాపీగా ఫీల్ అవుతాడని. మా చిన్నోడు మాత్రం కేక్ మొత్తం ఇచ్చేసేయాలంట. అలా పీస్ కట్ చేసి ఇస్తే వద్దని చెప్పి ఏడ్ చేస్తున్నాడు. మా పెద్దోడేమో సరే తమ్ముడికి ఇవ్వనన్నా అంటే అసలు ఇవ్వట్లేదు అనమాట. కట్ చేసి ఇస్తాను, మొత్తం అయితే ఇవ్వను అని చెప్పి మా పెద్దోడు పేజీ పెట్టేస్తున్నాడు అనమాట. ఇద్దరు ఉంటే మాత్రం ఇలాగే అవుతుంది. కొంచెం పెద్ద ఏజ్ గ్యాప్ ఎక్కువే ఉంది, బట్ ఆయన కూడా పెద్దోడు విండు. అలా అని చెప్పి చిన్నోడికి చెప్పినా ఇప్పుడు వినేంత పెద్దోడైతే కాదు కదా, అట్లీస్ట్ పెద్దోడైనా వింటాడు అనుకుంటాను. అసలు విండనమాట. ప్రతి దాంట్లో ఇలాగే జరుగుతుంటుంది గొడవ. ఇంకిద్దరు ఉన్నాక ఇది కామన్ అనిపించింది. బట్ కేక్ మాత్రం టేస్ట్ మాత్రం సూపర్గా ఉండే, ఫుల్గా నచ్చింది అనమాట నాకైతే. మా పెద్దోడు కూడా ఫుల్గా నచ్చింది, ఫుల్ తినేసాడు. కొంచెం స్నాక్స్ బాక్స్లో ఉంచుకుంటాను మమ్మీ అని చెప్పి ఒక పీస్ అంతా స్నాక్స్ బాక్స్ వరకు ఉంచుకొని మిగతా మొత్తం ఫినిష్ చేశాడనమాట. మాకు ఒక పీస్ ఇచ్చాడు, అంతకుమించి ఎక్కువ ఇవ్వలేదు. ఇంకా వీళ్ళిద్దరు తిన్న వెంటనే ఆట అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఆడుకోవడం ఏంటో కానీ డ్రెస్సులు మాత్రం భలే మారుస్తారనమాట. గంటకు డ్రెస్ మార్చినట్టు ఇంటి దగ్గర ఏదో ఒకటి చేయడము, హ్యాండ్ వాష్ చేసుకుంటానుకో దేనికో దానికి బట్టలు తడిపేయడం, మార్చేయడం అనమాట. ఇలా చేంజ్ చేస్తూ ఉంటారు. ఇంకా వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి సరిపోయింది, లేదా చేతితో ఉతుకునేది నాకు అయిపోయేది అనమాట. మొత్తం మీద ఈ చలికాలం నా మార్నింగ్ పిల్లలతో రొటీన్ ఇదే అనమాట. థ్యాంక్స్ ఫర్